కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది మన వీడియో. ఇంకైతే ఈ వీడియోలో మనమైతే టమాటాకు 18 రోజులు అవుతుంది. మనమైతే నిన్నైతే కొంచెం అయితే హోల్స్లో గిడ్డి లేకుండా అయితే క్లీన్ చేసాము. ఈ రోజు కూడా అయితే నిన్నైతే మనమే సొంతంగా చేసాము. ఈ రోజు అయితే కొంతమందిని పిలిచాము. ఎందుకంటే మనం లేట్ అయ్యే కొద్ది కలుపు అనేది ఎక్కువైపోతుంది, చెట్టుకు అనేది డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అంత క్లీన్ చేసేసారు. కాబట్టి మనమైతే కొంతమంది కులోల్ని పిలిచాము. క్లీన్గా చేసేస్తున్నాము, కలుపు లేకుండా ఆ హోల్స్ చుట్టూ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీ చెట్టు అనేది స్పీడ్గా గ్రో అనేది అవుతుంది, పెరుగుతుంది. ఎందుకు అంటే నువ్వు ఇచ్చిన ముందు అనేది 100% టమాటానే తీసుకుంటుంది, కలుపు అనేది తీసుకోదు. నువ్వు కలుపు వెలకపోయినాకో కలుపు తీసుకుంటుంది. కలుపుకి కూడా కష్టం అనేది అవుతుంది. కలుపు వల్ల కూడా చెట్టు పెరగడానికి కష్టం అనేది అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు 100% కలుపు తీపిచ్చండి. ఇంకొంతమంది మొన్ను కూడా పోపిస్తుంటారు. మీరు మొన్ను పోపించాలనుకుంటే ఇలా కలుపు తీసేసి అయితే మొన్ను పోపించండి. కలుపు తీపి కన్నా అయితే మొన్ను అయితే పోపించదండి. ఎందుకంటే కలుపు మీద మొన్ను పోస్తే కలుపు అనేది మళ్ళీ పైకి వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వైతే పెరగాల్సిందే, కలుపు అనేది క్లీన్ చేయాల్సిందే. కాబట్టి కలుపు క్లీన్ చేసేసి మొన్ను పోసేది కొత్త ఈ మొన్నని పోసుకోండి. లేకంటే బయట నుంచి ఒక లోడ తెచ్చుకుంటాం, ఎర్రమన్ను పౌడర్ తెచ్చుకొని పోసుకుంటాం అంటే అలా కూడా అయితే పోసుకోండి. ఎందుకంటే ఏ ప్రాబ్లం లేదు. బయట నుంచి ఎర్రమన్ను పడితే ఇంకా కొంచెం స్పీడ్గా వస్తాయి. కొంతమంది అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారో లేరో నాకు తెలియదు. నాకైతే ఐడియా వచ్చింది, చెప్పాను మీకు అంతే. అలా కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఏమన్నా కానీ ముందు వదిలితే టమాటాని తీసుకుంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. అలాగే అన్ని దానికి పోతే కలుపు ఫాస్ట్గా పెరుగుతుంది. అలా కలుపు ఫాస్ట్గా పెరిగినప్పుడు నువ్వు ఏమైనా స్ప్రేయింగ్ చేసినా కూడా, టమాటాకు స్ప్రేయింగ్ చేసినా కూడా కలుపు కూడా స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది. కలుపులో కూడా అయితే నువ్వు దోమలు కానీ, పచ్చదోమలు కానీ, తెల్ల దోమలు కానీ, పేనుబంక కానీ ఇలాంటివన్నీ దానుకుంటే రోగాలు. ఆ రోగాలన్నీ కూడా మన టమాటా చెట్లకు అనేది వచ్చేదానికి ఛాన్సెస్ అనేది, ఆస్కారం అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. ఇలాంటివి ఏమీ ఉండకూడదు అనుకుంటే మనము కలుపునైతే క్లీన్గా అయితే చేసుకోవాలి. హోల్స్లో చేసుకున్నట్లయితే మనకు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. కలుపు ఉంటే 100%గా దిగుబడి తగ్గిపోతుంది. అది మనందరికీ తెలిసినదే. పంటనైనా సాధించవచ్చు కానీ కలుపునైతే సాధించలేమని ముందు నుంచి కూడా కొన్ని సామెతలు ఉన్నాయి. ఎందుకంటే కలుపు అనేది ఎక్కువ అయిపోయిందనుకో పంట కూడా వదిలేసిన రోజులు కూడా అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు శనగ చెట్లు వేస్తారు, శనగ చెట్లు గడ్డి తోగలేక శనగ చెట్లు వదిలేసిన కాలాలు కూడా అయితే ఉన్నాయి. నాకు తెలిసి మీకు కూడా అయితే తెలిసి అయితే ఉండి ఉంటాయి. అది కూడా అయితే తెలుసుకోండి. కాబట్టి మనం కలుపుని చేస్తేనే పంటను చేయిస్తాం. కలుపుని చేయించలేకపోతే కలిపే పంటని జయించేస్తుంది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి మన పంటని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని పోతూ ఉండాలి. మీరు నన్ను ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు, మీ వేలో మీకు సొంతంగా మీకు ఇష్టం వచ్చినట్లయితే చేసుకోండి. కానీ పర్ఫెక్ట్గా పంటని తీసుకోండి. మేము చెప్పినట్లు చేయాలని రూల్ అయితే లేదు. నేను చెప్పినట్లే ఎవరు రూల్స్ వాళ్ళకుండే, ఎవరు రకసార్లు వాళ్ళకుండే, ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకుండే. కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నాయి. మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకు అనేది అప్డేట్ ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయినా చేయండి. కానీ ఆ నెంబర్కి అయితే ఇమేజెస్ పంపించండి వాట్సాప్లో. చూసి అయితే మనమైతే సజెషన్స్ ఇవ్వగలము. చూడకన్నా అయితే సజెషన్స్ ఇవ్వలేము. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని.